శివాగోల్డ్ కంపెనీ అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారి టీడీపీ నేతలపై, ముఖ్యంగా కేంద్ర మంత్రి అచ్చెన్నాయుడుపై వరుస విమర్శలు చేస్తూ మీడియా, సోషల్ మీడియా వేదికగా తన రాజకీయ యాక్టివిటీని పెంచుతున్నారు దువ్వాడ. ఇది వైఎస్ఆర్సీపీని ఆకట్టుకునే ప్రయత్నమేనా? మళ్ళీ పార్టీ గూటికి చేరేందుకు దువ్వాడ ప్రయత్నిస్తున్నారా? కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం మరో చర్చ జరుగుతోంది. దువ్వాడకు వైసీపీ తలుపులు ఇప్పటికే మూసుకుపోయాయో లేదో ఈ స్టోరీలో చూసేద్దాం. వ్యక్తిగత వివాదాల నుంచి రాజకీయ ఒంటరితనం వరకు దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అసలు దువ్వాడకు వైసీపీలో ఎందుకు గ్యాప్ వచ్చింది? ఆయన చేస్తున్న తాజా ప్రయత్నాలు పార్టీకి దగ్గర చేస్తున్నాయా లేక మరింత దూరం చేస్తున్నాయా? ఒకప్పుడు వైఎస్ఆర్సీపీలో కీలకంగా కనిపించిన దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు మళ్ళీ అదే పార్టీ తరపున గలం వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు అన్న చర్చ మొదలై ఇక మీడియా ముందు స్టేట్మెంట్లు, సోషల్ మీడియాలో పోస్టులు, టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు, ముఖ్యంగా అచ్చెన్నాయుడిని టార్గెట్ చేస్తూ రాజకీయ విమర్శలు, ఇవన్నీ చూస్తే దువ్వాడ మళ్ళీ పొలిటికల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. అయితే ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తుతోంది. దువ్వాడ మాట్లాడుతున్నది వైసీపీ తరపున లేక తన రాజకీయ ఉనికిని చాటుకునేందుక? రాజకీయాల్లో యాక్టివ్గా కనిపించాలంటే ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సాధారణమే. కానీ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో కనిపించకపోయినా, పార్టీ నేతలతో పెద్దగా సమన్వయం లేకపోయినా, ప్రత్యర్థులపై మాత్రం గట్టిగా స్పందిస్తే సహజంగానే రాజకీయ వర్గాల్లో ప్రశ్నలు వస్తాయి. దువ్వాడ మళ్ళీ వైసీపీకి దగ్గరవ్వాలని చూస్తున్నారా అనే చర్చ మొదలైంది. అయితే జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం మాత్రం మరోలా ఉంది. పార్టీ ఆయన వ్యక్తిగత రాజకీయ ప్రయత్నాలను అధికారికంగా ప్రోత్సహించే పరిస్థితిలో లేదు అనేదే ఆ చర్చ సారాంశం. అంటే దువ్వాడ ఎంతగా మాట్లాడినా అది వైసీపీ అధికారిక లైన్ కాదన్న సంకేతం ఇవ్వడమే పార్టీ వ్యూహం. ఇక దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ జీవితంలో వ్యక్తిగత వివాదాలు పెద్ద చర్చకు దారితీశాయి. ఆ వివాదాలు మీడియా ముందుకు రావడం, కుటుంబ వ్యవహారాలు బహిరంగ చర్చగా మారడం, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కావడం, ఇవన్నీ ఆయన రాజకీయ ఇమేజ్పై ప్రభావం చూపిన అంశాలుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒక రాజకీయ పార్టీకి వ్యక్తిగత ఇమేజ్ కూడా రాజకీయ ఆస్తే. అదే ఇమేజ్ పార్టీకి నష్టం చేసే స్థాయికి వెళ్తే పార్టీ నాయకత్వం దూరం పాటించే అవకాశం ఉంటుంది. దువ్వాడ విషయంలోనూ ఇదే జరిగింది అన్నది శ్రీకాకుళం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఒక అభిప్రాయం. ఇక దువ్వాడకు మరో పెద్ద రాజకీయ సమస్య శ్రీకాకుళం జిల్లాలో ఆయనకు బలమైన పొలిటికల్ టీం లేకపోవడం. జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతలైన ధర్మాన బ్రదర్స్తో సహా ప్రధాన నాయకులతో దువ్వాడకు సఖ్యత అంతగా లేదన్న చర్చ చాలా కాలంగా ఉంది. రాజకీయాల్లో ఒంటరిగా ఎదగడం సాధ్యమే, కానీ పార్టీలోకి తిరిగి రావాలంటే అధిష్టానం మాత్రమే కాదు, స్థానిక నాయకత్వంతోనూ సమన్వయం అవసరం. ఇక్కడే దువ్వాడకు అసలు సవాల్ ఎదురవుతుంది. ఒకవైపు సీనియర్ నేతలు, మరోవైపు దువ్వాడ సొంత రాజకీయ శైలి. ఇవి రెండింటి మధ్య గ్యాప్ గనక తగ్గకపోతే వైసీపీలో దువ్వాడకు తిరిగి స్పేస్ దొరకడం కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇక దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ శైలి మొదటి నుంచి వివాదాస్పదమే. నేరుగా మాట్లాడడం, తీవ్ర వ్యాఖ్యలు చేయడం, ప్రత్యర్థులపై వ్యక్తిగత స్థాయిలోనూ విరుచుకుపడడం, ఇవన్నీ ఆయన పొలిటికల్ స్టైల్గా కనిపించాయి. అయితే ఇదే స్టైల్ కొంతమందికి ఆయనను ఫైర్ బ్రాండ్గా చూపిస్తే, మరికొందరికి మాత్రం అతిదూకుడు నాయకుడిగా కనిపించేలా చేసింది. ఇక రాజకీయాల్లో మాట్లాడడం ఒక కళ అయితే ఎప్పుడు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అన్నది మరో కళ. ఇక పార్టీకి కావాల్సిన సందర్భంలో మాత్రమే గలం వినిపించాలి, లేకపోతే పార్టీ కంటే వ్యక్తిగత ప్రచారమే ఎక్కువగా కనిపించే ప్రమాదం ఉంటుంది. దువ్వాడ విషయంలోనూ ఇదే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తోంది. ఇంకా దువ్వాడ తాజా రాజకీయ యాక్టివిటీలో ప్రధానంగా కనిపిస్తున్న అంశం
టీడీపీ నేతలపై విమర్శలు. ముఖ్యంగా అచ్చెన్నాయుడిని టార్గెట్ చేస్తూ దువ్వాడ చేస్తున్న వ్యాఖ్యలు శ్రీకాకుళం రాజకీయాల్లో చర్చకు దారితీస్తుంది. అయితే ఇది వైసీపీకి పొలిటికల్ అడ్వాంటేజ్గా మారుతుందా, లేక దువ్వాడ వ్యక్తిగత పోరాటంగానే మిగిలిపోతుందా అన్నది కీలకం. ఎందుకంటే జగన్ పార్టీ అధికారికంగా తన స్టాండ్ను చెప్పకపోతే దువ్వాడ వ్యాఖ్యలకు వైసీపీ పొలిటికల్ వెయిట్ ఎంత అన్నదే ప్రశ్న. దువ్వాడను మళ్ళీ కీలకంగా ప్రోత్సహిస్తే పార్టీలో ఇప్పటికే ఉన్న సీనియర్ నేతల మధ్య కొంత అసంతృప్తి మొదలయ్యే అవకాశం ఉంది అనే చర్చ కూడా ఉంది. ముఖ్యంగా ఎవరితోనూ కలవని నాయకుడికి మళ్ళీ ఎందుకు ప్రాధాన్యం అన్న ప్రశ్న పార్టీ అంతర్గతంగా వస్తే అది వైసీపీకి మరో సమస్యగా మారుతోంది. ఇక పార్టీ ఓడిపోయిన తర్వాత స్థానికంగా నాయకులను మళ్ళీ ఒకే వేదికపైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాంటి సమయంలో ఇప్పటికే వివాదాస్పద ఇమేజ్ ఉన్న నేతను ప్రాధాన్యత ఇవ్వడం పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుంది అనే లెక్కలు కూడా ఉండొచ్చు. దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు ఒక రాజకీయ క్రాస్ రోడ్లో ఉన్నారు. ఒకవైపు వైసీపీతో తన రాజకీయ సంబంధాన్ని తిరిగి బలపరుచుకోవాలన్న ప్రయత్నం, మరోవైపు పార్టీలో తనకు స్పేస్ ఇవ్వడానికి నాయకత్వం సిద్ధంగా ఉందా అన్నది అసలు ప్రశ్న. టీడీపీపై ఎంత గట్టిగా మాట్లాడినా అది ఒక్కటే పార్టీకి దగ్గర చేసే పాస్పోర్ట్ కాదు. పార్టీకి కావాల్సింది కేవలం ఫైర్ బ్రాండ్ కాదు, పార్టీకి కలిసి నడిచే నాయకుడు. అదే సమయంలో జిల్లాలో సీనియర్ నేతలతో సమన్వయం, పార్టీ నిర్ణయాలకు కట్టుబాటు, వ్యక్తిగత వివాదాలకు దూరంగా ఉండడం, ఇవన్నీ దువ్వాడకు కీలక రాజకీయ పరీక్షలే. దువ్వాడ శ్రీనివాస్ మళ్ళీ వైసీపీ గలంగా మారాలనుకుంటున్నారా? ప్రత్యర్థులపై ఆయన చేస్తున్న ప్రతి విమర్శలు చూస్తే ప్రయత్నం మాత్రం స్పష్టంగానే కనిపిస్తోంది. కానీ రాజకీయాల్లో గలం వినిపించడం వేరు, పార్టీలో స్థానం సంపాదించుకోవడం వేరు. గత వివాదాలు, జిల్లా నాయకులతో గ్యాప్, సొంత రాజకీయ శైలి, ఇవన్నీ దువ్వాడకు మళ్ళీ సవాళ్లుగానే ఉన్నాయి. అందుకే ఇప్పుడు శ్రీకాకుళం వైసీపీలో అసలు ప్రశ్న ఒక్కటే: దువ్వాడ మళ్ళీ గలం విప్పుతారా? కాదు, ఆ గలానికి వైసీపీ మళ్ళీ వేదిక ఇస్తుందా? దువ్వాడ రాజకీయ భవిష్యత్తును తేల్చేది ఇదే. ఆయన గలమధురమే ఆయనకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతుందని పార్టీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.